కాసేపట్లో ఐపీఎల్ క్వాలిఫైర్ 2 మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ ను గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్ టీం. తొలి 2 ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ఏకపక్షమైన నేపథ్యంలో ఈ పోరు ఎలా సాగుతుందో చూడాలి. అందరి దృష్టి మాత్రం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. విధ్వంసక బ్యాటింగ్తో ప్రకంపనలు రేపుతోన్న ఈ బ్యాట్స్మెన్ ఇవాల్టి మ్యాచ్లో ఎలా ఆడతాడన్నది ఆసక్తి రేపుతోంది. బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుందని భావిస్తున్న పిచ్పై వైభవ్పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్లో గెలిచే జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటుంది. టోర్నీని ఘనంగా ఆరంభించి మధ్యలో తడబడ్డ రాజస్థాన్ గత 3 మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదుంది. ముఖ్యంగా ఎలిమినేటర్లో బలమైన సన్ రైజర్స్ ను మట్టి కరిపించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచింది. రాయల్స్ అతిపెద్ద బలం నిస్సందేహంగా వైభవే. భీకర ఫామ్లో ఉన్న ఈ కుర్రాడు ఎలాంటి బౌలింగ్ దళాన్నైనా హడలెత్తించేస్తున్నాడు. గత మ్యాచ్లో సన్ రైజర్స్ పై కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు 5 ఫోర్లతో 97 పరుగులు చేసి దాదాపు ఒంటి చేత్తో తన జట్టును గెలిపించాడు. బలమైన బౌలింగ్ విభాగం ఉన్నప్పటికీ వైభవ్ను నియంత్రించడం టైటాన్స్కు పెద్ద సవాలే. వైభవ్ ఇప్పటివరకు 15 మ్యాచ్ల్లో 45 సగటు 242 స్ట్రైక్ రేట్తో 680 పరుగులు చేశాడు. అతడు నిలబడ్డాడంటే రాయల్స్కు తిరగుండదు. ఇక ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్, జురెల్ కూడా రాణిస్తున్నారు. ఈ ముగ్గురితో రాయల్స్ టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఫెరీరా, రియాన్ పరాగ్ కూడా ఫామ్లోనే ఉన్నారు. ఇక బంతితో ఆర్చర్ అదిరే ఫామ్ రాజస్థాన్లో ధీమాను పెంచుతోంది. ఇప్పటివరకు అతడు 9.17 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి రాయల్స్ అత్యుత్తమ బౌలర్గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా చివరి లీగ్ మ్యాచ్ ఎలిమినేటర్లో అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ విజయాల్లో కీలక పాత్ర పోషించి జోరు మీదున్నాడు. పేసర్లు బర్గర్, బ్రిజేష్ శర్మ, స్పిన్నర్ యశ్రాజ్ పుంజా ఆర్చర్కు సపోర్ట్గా ఉంటున్నారు. అయితే బ్యాటింగ్లో వైభవ్ పై, బౌలింగ్లో ఆర్చర్ పై అతిగా ఆధారపడడం రాజస్థాన్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. లీగ్ దశలో నిలకడైన ఆటతో టాప్ 2లో నిలిచింది గుజరాత్ టైటాన్స్. చాలా ముందే ప్లే ఆఫ్స్లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. కానీ క్వాలిఫైర్ 1లో పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ చేతిలో చిత్తు కావడం ఆ జట్టుకు పెద్ద షాకే. బంతితో బ్యాట్తో తేలిపోయిన ఆ జట్టు 92 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినా టైటాన్స్ బలమైన జట్టే. రాజస్థాన్తో పోలిస్తే సమఉజ్జీగా ఉంది. బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఆ జట్టుకు పెద్ద బలం. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, బట్లర్ ఈ టోర్నీలో పరుగుల వరద పారించారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ వీళ్లపై టైటాన్స్ అతిగా ఆధారపడుతోంది. ఈ త్రయం వైఫల్యం క్వాలిఫైర్ 1లో టైటాన్స్ను దెబ్బతీసింది. ఈ కీలక సమరంలో వాళ్ళు చెలరేగడం ఆ జట్టుకు చాలా ముఖ్యం. లేకపోతే మంచి స్కోర్ సాధించడం కష్టమే.